నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు కవిత సార్. ఏంటమ్మా, మీ డాడీ చాలా సంతోషంగా మీ అక్క చెల్లెలిద్దరికి ఉద్యోగం వచ్చిందని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం వెనుక మీ కృషి ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యారు? మేము ఈ డిఎస్సి కోసం 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. విజయనగరం కోచింగ్ అవన్నీ తిరిగాం సార్. విజయనగరం శ్రీ కోచింగ్లో జాయిన్ అయ్యామండి. సో 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్ డిఎస్సికి. ఏంటి ఆఖరిగా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకోవడానికి వచ్చారు. ఏంటి అసలు మీకు ఎలా అనిపిస్తుంది పర్సనల్గా ఈరోజు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఇటువంటి సక్సెస్ మీట్ ఎప్పుడూ జరగలేదు సార్. ఇలాంటి మీటింగ్కి మా పేరెంట్స్తో రావడానికి, వాళ్ళు మా సక్సెస్ని చూస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే సార్ మాకు లోకేష్ గారు ఈ నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. విద్యార్థుల నుంచి మమ్మల్ని ఒక ఎంప్లాయీస్గా తీర్చిదిద్దారు సార్. థ్యాంక్స్ టు లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు సార్. అంటే ఊహించారా ఇంత త్వరగా డిఎస్సి అవుతుంది అని, కానీ ఇంత త్వరగా మీకు ఉద్యోగం వస్తుందని కానీ ఊహించారమ్మా? అసలు డిఎస్సి వీళ్ళు తీస్తారని ఊహించారా? అంటే తీస్తారని అనుకున్నాం, కానీ చాలా కేసులు పడ్డాయి కాబట్టి ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది, నెగ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ టైం తీసుకుంటారు, మళ్ళీ ఎప్పుడో లాస్ట్కి ఇస్తారేమో అని అనుకున్నాను సార్. కానీ లోకేష్ గారు అనుకున్న మాట ప్రకారంగా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. అసలు పోస్ట్ పోన్ చేయలేదు. చాలా కరెక్ట్గా మాకు ఎగ్జామ్ ఇచ్చి మాకు ఇంకా చదవాలని మోటివేట్ చేశారు సార్. ఆయన యొక్క గట్టిగా ఆయన మాటకు ఆయన స్టిక్ అయ్యింది, మాకు నోటిఫికేషన్ ఇచ్చేసారు. మేము చదవడం వల్ల మేము సక్సెస్ అయ్యాం సార్. అంటే ఒకే కుటుంబంలో అక్క చెల్లెలిద్దరికి జాబ్ రావడం అనేది ఎలా అనిపించింది? చాలా చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా ఆ ఊహే చాలా ఆనందకరంగా ఉందండి. మా పేరెంట్స్ కూడా మా వల్ల ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ మా నాన్నవారు మొత్తం కూడా మమ్మల్ని ఎంతగానో అప్రిషియేట్ చేస్తుంది సార్. దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అంటే దాదాపు ఈ డిఎస్సి పోస్టులు భర్తీ అవ్వకుండా 146 కేసులు వేసి ఈ డిఎస్సిని ఆపాలని చూశారని చెప్పేసి అసెంబ్లీలో కూడా లోకేష్ గారు చెప్పారు. ఇన్ని కేసులు వేశారని తెలుసమ్మా మీకు? అసలు తెలుసు సార్. తెలుసు. అంటే ప్రతి నోటిఫికేషన్లో ఇన్ని కేసులు వేశారు. నెక్స్ట్ ఇది ఆగిపోద్దేమో, నెక్స్ట్ మళ్ళీ తర్వాత కండక్ట్ చేస్తారేమో అని మేము చాలా భయపడ్డాం. మళ్ళీ ఇంకా చదువుకుంటూ ఉండాలేమో, మళ్ళీ కోచింగ్లో మా మనీ అంతా ఇంకా అలా హాస్టల్ కట్టుకుంటూ ఉండాలేమో, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేమో అని మేము కూడా చాలా బాధపడే వాళ్ళం సార్. కానీ లోకేష్ గారు అలా ఏమీ చేయలేదు సార్. ఆయన అన్న మాట ప్రకారంగా మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి జాబ్లు ఇచ్చారు సార్. థ్యాంక్స్ టు హిమ్ సార్. ఏంటమ్మా, ఇప్పుడు మరి లోకేష్ గారి కింద ఒక టీచర్గా నువ్వు రేపటి నుంచి వర్క్ చేయబోతా ఉన్నావు. విద్యాశాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు. ఏంటి ఎలా అనిపిస్తుంది ఈరోజు అసలు? రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ సార్ కింద వర్క్ చేయడానికి. ఎందుకంటే ఆయన ఎంత కరెక్ట్గా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకొని మాకు పోస్టింగ్స్ ఇస్తున్నారు సార్. రియల్లీ థ్యాంక్స్ సార్. ఆ సార్ కింద మేము వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మేము కూడా అలాగే చక్కగా వర్క్ చేసి సార్ పేరు నిలబెడతామని మేము కూడా అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఒక మార్పునైతే తీసుకొస్తారంటారా లోకేష్ గారు? ఖచ్చితంగా తీసుకొస్తారు సార్. ఎందుకంటే మా అందరి లైఫ్ని ఆయన సెటిల్ చేశారు సార్. అలాగే మిగిలిన విద్యార్థులకు కూడా ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్ సార్ తీసి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు సార్. అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉన్నారు లోకేష్ గారు. ఖచ్చితంగా అది చేయగలరంటారు 5 ఏళ్లలో? చేయగలరు సార్. చేస్తారు సార్. ఉంది సార్. ఎందుకంటే మా డిఎస్సి ఆయన తీసారు. ఎన్ని కేసులు పడ్డా సార్ ఆయన అసలు స్టెప్ బ్యాక్ అవ్వకుండా ఆయన ముందుకు నడిచారు సార్. సో రియల్లీ ఆయన ముందుకు నడిపిస్తారు సార్. ఈ పోస్టులన్నీ తీస్తారు, అందరికీ ఉపాధి కల్పిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, ఎంఎస్ రాజు గారు ఇప్పుడు 4 అంశాలు అడిగారు అధ్యక్ష. ఒకటి, కంప్యూటర్స్ కొనుగోలులో దుర్వినియోగం జరిగిందనేది ఆయన ఒక విషయం చెప్పారు. రెండోది, ఏదైతే యూనివర్సిటీ వాహనం ఉందో అది పర్సనల్ పర్పసెస్కి వాడుకుంటాం జరిగింది, దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని కోరారు. మూడోది వచ్చి రిక్రూట్మెంట్లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా పాటించలేదు, దానివల్ల బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్పారు అధ్యక్ష. నేను ఇప్పుడే నా సమాధానంలో చెప్పినట్లు ఫిర్యాదులు అందినాయి. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని
నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం, ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం, చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం, కరెక్ట్ కాదని వాళ్ళందరికీ నేను తెలియజేస్తూ, రాజు గారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దానిపైన కూడా. ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి, 10 నిర్ణయాల్లో 3 పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకోవడానికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి, సమస్య పరిష్కరించి ముందరకెళ్ళాలి. అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా, లేదు వాళ్ళు మారకపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు కూర్చోవాలి, చర్చించాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలిగిస్తాం మటుకు కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం. రిపోర్ట్ 100 రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో సొంత భవనాలు లేవు అధ్యక్ష. దాంట్లో 2 భవనాలు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కడతాం ప్రారంభించాం అధ్యక్ష. 5 పాలిటెక్నిక్స్కి ఇప్పటికీ భూములు కేటాయించాం అధ్యక్ష. దాంట్లో చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్. సో మైదుకూరు ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూములు మనకు కేటాయించాం అధ్యక్ష. 3 పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అది మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తి. సో ముందల ఈ 3టికి భూములు కేటాయించి ఈ 5 కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది 10 పాలిటెక్నిక్లకి ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష. అది మేము పూర్తి చేస్తాం. రాష్ట్ర బడ్జెట్, ఎంపీ ల్యాడ్, సిఎస్ఆర్ ద్వారా ఈ 3 అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది మేము త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. పుత్త సుధాకర్ యాదవ్ గారు నవోదయ స్కూల్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పాఠశాల. టెంపరీ భవనాలు వాళ్ళు ఒప్పుకోరు. ఒకసారి నేను గౌరవ మంత్రి గారితో మాట్లాడతాను, కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అది ఎట్లా పూర్తి చేయాలో ఆయనతో కూడా నేను డిస్కస్ చేసి ముందుకు వస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఐతుబత్ల ఆనందరావు గారు అడిగారు అధ్యక్ష, కోనసీమ గురించి. ఆనందరావు గారు కానివ్వండి, గౌరవ మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా నాతో మాట్లాడారు. ఎంపీ మన హరీష్ కూడా నాతో మాట్లాడారు అధ్యక్ష. హైయర్ ఎడ్యుకేషన్లో కొంచెం మన జిల్లా వెనకబడి ఉందనేది విషయం వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మన డిగ్రీ కళాశాల మనం కేటాయించాం. పనులు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. మన ప్రాంతానికి మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఒకసారి ఇది కూడా నేను స్టడీ చేసి పాలిటెక్నిక్ అక్కడ ఎట్లా ఏర్పాటు చేయాలో దానిపైన కూడా మేము అందరం డిస్కస్ చేసి మళ్ళీ మీకు ఇన్ రైటింగ్ ఇస్తాం అధ్యక్ష. ఇప్పుడు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్లో అడ్మిషన్ 70% అధ్యక్ష. వారి సభ్యులు చెప్పినట్టు అడ్మిషన్ 70%. కన్వెన్షనల్ కోర్సెస్కి ఎవరు రావట్లేదు అధ్యక్ష. సో నేను కూడా అధికారులు చెప్పాను అధ్యక్ష, మొత్తం రీడిజైన్ చేయాలి, మార్కెట్ లింక్, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది తీసుకురావాలి, అప్పుడే అడ్మిషన్స్ బాగా వస్తాయని నేను చెప్పాను అధ్యక్ష. అదే వచ్చే అకాడమిక్ ఇయర్లో లేటెస్ట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం 2019-24 కాలంలో
నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు అందినాయి, వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. రెండో ప్రశ్న సమాధానం 153 కోట్లు 1,33,628 రూపాయలు. మూడో ప్రశ్న సమాధానం 2019-24 కాలంలో అక్రమ పదోన్నతులు మరియు సస్పెన్షన్లపై కొన్ని ఫిర్యాదులు అందాయి, వాటిని దర్యాప్తు చేయటం జరుగుతుంది. నాలుగో ప్రశ్న సమాధానం ఫిర్యాదు వివరాలు అనుబంధంలో పొందుపరచడం జరిగింది.